నమస్తే రాజేష్ గారు. సార్ 2,00,000 పైగా వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నాము. వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నామని వైసీపీ అనేది చెప్తున్నారు. సో, ఇదే టాపిక్ మీద నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నారంటే, కేవలం ఒక 1,00,000 మంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు లేరు అని నాదెండ్ల మనోహర్ గారు నిజం నిక్కట్టుగా చెప్పేశారు. అసలు ఆంధ్రాలో ఏం జరుగుతుందంటారు? ఈవెన్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కదా! వాలంటీర్‌కి రెగ్యులైజ్ చేస్తారంటారా అసలు? చేయరా? ఇక్కడ 'మనోహర్' గారి ప్రెస్ మీట్‌లో వాస్తవంగా చాలా విస్తుగొలిపే అంశాలు బయటకొచ్చినాయి. మీరు ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ, వైసీపీ శ్రేణులు, వైసీపీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు గూడా 2.5 లక్షల మంది వాలంటీర్లు మా సైన్యంగా ఉన్నారు. మన పార్టీ అభిమానులే. 100% మంది మన పార్టీ వారినే నియామకం చేపట్టాం. వారు మన గెలుపుకి దోహదం జేస్తారు. మనకొక సైన్యం వాళ్ళు అని జెప్పని పదే పదే ప్రస్తావిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఎంపిక కాబడిన అభ్యర్థులు గూడా వారితోటి ఆత్మీయ సమావేశాలు, వారికి బహుమతులు, నగదు పంపిణీ, గిఫ్ట్ హ్యాంపర్‌లు ఇస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కమిషను వాలంటీర్‌లని ఎన్నికల విధి నుంచి దూరంగా ఉంచండి. వాళ్ళని పోలింగ్ ఏజెంట్లు కూడా ఉంచడానికి వీల్లేదు. అసలు ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పంపిణీ గూడా వాలంటీర్ల చేతి మీదుగా జరగటానికి వీల్లేదని చెప్పి నాకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత, ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టింది ఏంటి అంటే, రేపు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకొస్తది. మీకు ఈ 2 నెలల పాటు మేము జీతం ఇస్తాం. మీరు రాజీనామా చేసేయండి మీ వాలంటీర్ పోస్ట్‌కి. మీరు మన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి. మన అభ్యర్థుల గెలుపుకి దోహదం చేయండి. అని చెప్పని అంటే వైసీపీ శ్రేణులు ఒక రకంగా వాలంటీర్‌లని ఎమోషనల్‌గా తమకు అనుకూలంగా ఎక్స్‌ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు యాక్చువల్‌గా ఈ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారు? ప్రతి 50 కుటుంబాలకి సంక్షేమ పథకాల లబ్ధిదారుల గడపకు చేర్చాలనే ఉద్దేశంతోటి ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వారు అటు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు గాదు. అలా అని జెప్పని స్వచ్ఛందంగా పనిజేస్తున్న స్వచ్ఛంద సేవకులు గాదు. వారికి ప్రభుత్వం నెలకొక రూ. 5,000 గౌరవ వేతనం ఇస్తుంది. గౌరవ వేతనం మాత్రమే గాకుండా అంటే ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం 2,60,000 మంది వాలంటీర్లున్నారు. వారికి ఒక్కొక్కరికి రూ. 5,000 గౌరవ వేతనం. అంటే ప్రతి నెల రూ. 130,00,00,000 వారికి వేతనం రూపంలో ముడతా ఉంది. ఒక సంవత్సరానికి రూ. 1,560,00,00,000. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్‌గా ఢిల్లీ హైకోర్టు ఆ జీవోని రద్దు చేసింది గానీ, అప్పటి వరకు గూడా వాళ్ళకి న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం ఒక్కొక్కరికి రూ. 200 చెల్లిస్తా ఉన్నారు. ఏ న్యూస్ పేపర్ కొంటారు? ఆబ్వియస్‌లీ జగన్మోహన్ రెడ్డి గారి న్యూస్ పేపరే కొంటారు. అది కాకుండా వేరే న్యూస్ పేపర్ కొనే సాహసం వాళ్ళు చేయరు. అటువంటి సాహసం చేస్తే ప్రభుత్వం వాళ్ళని ఉపేక్షించదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్ పెంచడం కోసమే ఆ జీవో ఇచ్చారు. 2,60,000 ఇంటూ 200 అంటే నెలకి రూ. 5,20,00,000. సంవత్సరానికి రూ. 62,40,00,000 ఇదొక ఖర్చు. 1,560,00,00,000 ఇదొక 62,00,00,000. రూ. 1,624,00,00,000. ఇది కాకుండా మళ్ళీ కొత్తగా ఈ అంటే ఈ వాలంటీర్లని మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒక ప్రైవేట్ సంస్థని నియామకం చేశారు. వాళ్ళకొక రూ. 68,00,00,000 సర్వీస్ ఛార్జ్ పే చేస్తా ఉన్నారు. అంటే అక్కడికి రూ. 1,692,00,00,000 అవుతుంది అక్కడికి. ఒక సంవత్సరానికి వీళ్ళ మీద పెడుతున్న ఖర్చు. ఇది కాకుండా ప్రతి ఉగాది సందర్భంగా అంటే ఇది 4గో సంవత్సరం. ఇది 5దో సంవత్సరం యాక్చువల్‌గా. అంతకుముందు 4 సంవత్సరాలు గూడా అంటే ఈ సంవత్సరం గూడా ఉగాది టైంకి ఎలక్షన్ కోడ్ వస్తదని చెప్పని ముందుగానే ఆ క్యాష్ ఇన్సెంటివ్స్ ఇచ్చేశారు. వాలంటీరు మిత్ర, వాలంటీర్ రత్న, వాలంటీర్ వజ్ర అని చెప్పని వాళ్ళకి నగదు పురస్కారాలు ఇస్తా ఉన్నారు. దీనికోసం రూ. 240,00,00,000 బడ్జెట్ కేటాయింపు చేసేవారు. ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఈ క్యాష్ ఇన్సెంటివ్స్‌ని పెంచి రూ. 382,00,00,000 ఖర్చు పెట్టారు. అంటే ఆన్ అన్ యావరేజ్‌న ఈ ఒక్క వ్యవస్థ మీద ప్రభుత్వం 1,900,00,00,000 పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతుంది. కానీ వైసీపీ పార్టీ ఏం చెప్తుంది? వీళ్ళందరూ మా సేవకులే. మా గెలుపుకి దోహదం చేస్తారు. మా సైన్యం అని చెప్పని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రజాధనంతోటి వీళ్ళ పార్టీ సేవకులను తయారు చేసుకోమని చెప్పని వెసులుబాటు వీళ్ళకి ప్రజల అధికారం అందుకు కట్టుబెట్టారా? ఇవాళ 5 సంవత్సరాల కాలంలో రూ. 9,500,00,00,000 ఆ వ్యవస్థ మీద ఖర్చు పెట్టి ఎన్నికలు సమీపించే కొంది వీళ్ళని మా సైన్యం అని చెప్పని చెప్తా ఉన్నారు. మాకు ఎన్నికల్లో తోడ్పాటును అందించడం కోసం మీ పదవులకు రాజీనామా చేయండి అని చెప్తున్నారు. ఈ 2 నెలలు మేము మీకు జీతం ఇస్తా ఉన్నారు. ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవటం కోసం, వాళ్ళ సర్వీసెస్ వాడుకోవటం కోసం ప్రతి 50 ఏళ్ళు కేంద్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి, ఈ 50 ఏళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి, ఈ 50 కుటుంబాలకు సంబంధించిన ప్రజలతో వీళ్ళకి అటాచ్‌మెంట్ ఉంటది కాబట్టి, ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళని వాడుకోవటం కోసం ఇప్పుడు వాళ్ళని రాజీనామా చేపిస్తారు. రేపు మళ్ళీ మీరు తిరిగి అధికారంలోకి రాకుంటే? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటప్పుడు?
ఇక్కడ ఇంకొకటి ఏంటి, నాదెండ్ల మనోహర్ గారు బ్లాస్ట్ చేసిన ఇంకొక కీలకమైన అంశం వచ్చేటప్పటికి, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా మిమ్మల్ని భవిష్యత్తులో రెగ్యులరైజ్ చేస్తా, మీకు వేతనం పెంచుతానని చెప్పని అష్యూర్ చేశారు. అయితే ఇక్కడ నిన్న నాదెండ్ల మనోహర్ గారు బ్లాస్ట్ చేసిన అంశం ఏంటి అంటే, వీళ్ళకి సంబంధించిన అంటే వాలంటీర్‌గా ప్రభుత్వంతోటి చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో, అది మే 31 తారీఖు తోటి గడువు తీరిపోతుంది. మే 31 తారీఖు తర్వాత వీళ్ళు ప్రభుత్వంతోటి వీళ్ళకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మరి దాన్ని రెన్యువల్ చేయాలి. ఎప్పుడు చేయాలి? మే 31 లోపుగా చేయాలి కదా! ఈ మళ్ళీ ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. ఎలక్షను మే 13 తారీఖు జరుగుతుంది. జూన్ 4 తారీఖు గాని కౌంటింగ్ అవ్వదు. జూన్ 4 తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ వచ్చినా సరే మళ్ళీ కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గానీ విధాన నిర్ణయాలు చేయడానికి ఆస్కారం లేదు. మరి అప్పటికి వీళ్ళ రిజిస్ట్రేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది కదా! అంటే ఇక్కడ అర్థమవుతున్నదేంటి? వాస్తవంగా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందని తెలుసు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని తెలుసు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి ఆస్కారం ఉండాలి అనంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందు చేసుండాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చేసినా సరే, వస్తుందని తెలిసినా సరే, ఆ రెగ్యులరైజేషన్ ప్రస్తావన తేలా. ఎందుకనంటే వీళ్ళని ఎన్నికల్లో వాడుకోవటం కోసం దాన్ని ఒక ఎరలాగా, మీరు మాకు ఇప్పుడు పని చేయండి, మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, భవిష్యత్తులో మీకు మేలు చేస్తాం. ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ చేసున్నారు. మీ పార్టీ కార్యకర్తలేనని చెప్తున్నారు. మీ గెలుపుకు దోహదం చేయాలి అంటున్నారు. చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి చేయాల్సిన లబ్ధి చేకూర్చి రైట్ రాయల్‌గా మీరు వాళ్ళతోటి పని చేయించుకోవచ్చుగా? చేయరు. చెయ్యకుండా అంటే మిగిలిన వర్గాలను ఏ విధంగా అయితే వాగ్దానాలు చేసి వంచిస్తా వచ్చారో, అదే విధంగా తమ సైన్యంగా భావిస్తున్న, తమ సైన్యంగా ప్రకటించుకుంటున్న, తమకి ఈ ఎన్నికలకి దోహదం చెయ్యాలి అని చెప్పని ఎవరి మీదైతే బాధ్యత మోపుతున్నారో, వాళ్ళ విషయంలో కూడా వంచనకు గురి చేశారు అని చెప్పని నాదెండ్ల మనోహర్ గారు నిన్న స్పష్టం చేస్తా ఉన్నారు. ఇప్పుడు బాలు వాలంటీర్ కోర్టులో ఉంది ఇప్పుడు. అంటే ఇవాళ వాస్తవ పరిస్థితి వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చింది. వాళ్ళని ప్రభుత్వం అంటే వాడుకొని వదిలేస్తుంది అనేది ఇవాళ వాలంటీర్లు కూడా రియలైజ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ చాలా నియోజకవర్గాల్లో అక్కడ అభ్యర్థులు మీరు రాజీనామా చేయండి, మన పార్టీ కార్యక్రమాల్లో ఎంగేజ్ అవ్వమంటే కూడా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 3.6% మాత్రం ఇప్పటికి రాజీనామాలు చేశారు. అంటే రాజీనామా చేసి పార్టీ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడానికి వాలంటీర్లు కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా? లేకపోతే ఫోర్స్‌ఫుల్‌గా చేపిచ్చారా సార్ ఆళ్ళు? అంటే అది కారణం ఏమైనా కానీ అంటే వీళ్ళు అభ్యర్థులు వాళ్ళ ముందు ప్రతిపాదిస్తున్న ఆర్థిక ప్రయోజనాలు చూసి టెంప్ట్ అయ్యన్నా చేసి ఉండని. లేదు రేపటి రోజున ఎటు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తో రాదో గ్యారంటీ లేదులే, రేపు వేరే ప్రభుత్వం వచ్చినా మన ఎటు పీకేస్తారు, అదేది ఇప్పుడే మానేసి వీళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని ఎన్నికల్లో పనిచేస్తే పొద్దులనే ఉద్దేశంతోటైనా జరగని. కారణం ఏదైనా సరే ఒక 3.6% వరకు ఇప్పుడు రాజీనామాలు చేశారు. కానీ ఓవరాల్‌గా ఇంకా 96.4% రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కంటిన్యూ అవుతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న నాదెండ్ల మనోహర్ గారి ప్రెస్ మీట్ ద్వారా తేటతెల్లమైంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటి వరకు ఆయన మీద నమ్మకంతోటి ఏ వర్గాలైతే 2019 ఎన్నికల్లో ఆయన గెలుపుకి దోహదం చేశారో, ఆయా వర్గాల్లో చాలామంది ఎట్లయితే ఆయన పరిపాలనా కాలంలో నైరాశ్యానికి గురయ్యారో, ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు అని చెప్పిన భావనలో ఉన్నారో, ఇవాళ 2019 తర్వాత నియామకం చేయబడ్డ ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంలో ఇవాళ చాలా కీలకంగా పనిచేస్తున్న వ్యవస్థ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే స్పష్టం చేసేది ఏంటి అంటే, ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం చేస్తున్నా, సంక్షేమ పథకాల లబ్ధిదారులని వాలంటీర్ ఎంపిక చేస్తున్నాడు, ఈ సంక్షేమ పథకాలని ఆ లబ్ధిదారుడి చెంతకి వాలంటీర్ చేరుస్తున్నాడు, నేను వాలంటీరు సంక్షేమ పథకాల లబ్ధిదారుడు, అంటే ఓటరు వాలంటీరు నేను, నాకు ఓటర్కి మధ్యలో బ్రిడ్జింగ్ పర్సన్ వాలంటీర్. ఇంకా నా పార్టీ క్యాడర్ అవసరం లేదు, నా స్థానిక నాయకత్వం అవసరం లేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరి నిమిత్తం మాత్రలే. ఇవాళ డైరెక్ట్ యాక్సెస్ ఓటర్తో నాకు అనుసంధానమై ఉంటుంది త్రూ వాలంటీర్. కాబట్టి ఇక్కడ నాకు వాలంటీరే కీలకం అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా వీళ్ళ మీద అటువంటి గురుతర బాధ్యత ఉన్నట్టుగా చెప్తా వస్తున్నారు ఇప్పటిదాకా. బాధ్యత ఉంది, వాళ్ళు మీకు అనుకూలంగానే పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ వాళ్ళకి ప్రయోజనాలు కల్పించాల్సిన ఈ రెగ్యులరైజేషన్ ప్రతిపాదన మే 31 తారీఖు వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా రద్దవుతుంది అని చెప్పని తెలిసిండి కూడా ప్రభుత్వం ఎందుకని అంత ఉదాసీనంగా ఉంది? ఎందుకని కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే వాళ్ళని ఐదర్ రెగ్యులరైజ్ చేయటమా చేయకపోవటమా, రెండే మీ ముందు ఆప్షన్స్ ఉన్నాయి. రెగ్యులరైజ్ చేయాలి అనుకుంటే ఆ చిత్తశుద్ధి నిజాయితీ మీ దగ్గర ఉంటే, వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే కమిట్మెంట్ మీ దగ్గర ఉన్నట్టయితే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే మీరు దాన్ని చేసి ఉండేవాళ్ళు.
కానీ ఇప్పటివరకు అటువంటి ప్రస్తావన చేయలేదు అని అంటే ఖచ్చితంగా ఆయా వర్గాలను కూడా ఆ వాలంటీర్లను కూడా మీరు వాడుకొని వదిలేయడానికి సిద్ధపడ్డారనేది తేటతలం అవుతుంది. అదే అంశాన్ని నాదెండ్ల మనోహర్ గారు చాలా క్రూషియల్గా నిన్న ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వాలంటీర్ డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇవాళ వాళ్ళు క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. ఇవాళ అధికార పార్టీ మాటలు విని, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మాటలు విని వాళ్ళకి సైనికులుగా పనిచేయాలా? లేదు, రేపటి రోజున ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇవాళ అధికార పార్టీ సేవకు కనుక వీళ్ళు పనిచేస్తుంటే ఖచ్చితంగా రేపటి రోజున రాబోయే ప్రభుత్వానికి టార్గెట్గా మారతారు. అంటే రాబోయే ప్రభుత్వం కూడా మేము వాలంటీర్లని తీసేయము అని చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థని వాళ్ళకి ఇంకా స్కిల్డ్ యూత్గా తయారు చేసి వాళ్ళకి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. రేపటి రోజున ఒకవేళ ప్రతిపక్ష కూటమి కనుక అధికారంలోకి వచ్చిన పక్షంలో వారి చేత అంటే డెఫినెట్గా టార్గెటెడ్గా మారుతారు. అందుకని ఒక విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వాలంటీర్ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ సార్.